హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు హరీష్ కుమార్, మా ధర్మవరం. నా ఫ్రెండ్స్ నేను హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. పేర్లు వచ్చేసి మణిదీపు, నా పేరు హరీష్, మణిదీపు, వంశీ, జ్ఞానేంద్ర అని. సో యాక్చువల్లీ నా ఫ్రెండ్ మణిదీప్కి ఆఫీస్ వర్క్లో ఉంటే, మాదాపూర్ దగ్గర తన ఆఫీస్కి వర్క్ ఉంటే మేము కలిసి వెళ్ళామన్నమాట. సో రిటర్న్లో వస్తున్నప్పుడు మేము ఎగ్జాక్ట్గా 9:30 అరౌండ్ అక్కడ స్టార్ట్ అయ్యాము, ఆఫీస్పేట కొండాపూర్ దగ్గర. సో స్టార్ట్ అయ్యాము అరౌండ్. మేము లంచ్ చేసుకొని మరి మేము కర్నూలు దగ్గర రీచ్ అయ్యేసరికి 2:15 అయింది. సో అక్కడ జస్ట్ టీ బ్రేక్ అని ఆపాము. టీ బ్రేక్ ఒక 15 మినిట్స్ తీసుకున్నాము. అప్పటికే 2:30 టైము. 2:30 మధ్యలో ఉంది టైము. సో అక్కడ నుంచి ఒక జస్ట్ 10 కిలోమీటర్స్ ఆఫ్ లైక్ మేబీ 10 to 15 రఫ్లీ వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను కర్నూలు టోల్గేట్ దాటిన, నేను టీ ఆపిన దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే వర్షం భారీగా స్టార్ట్ అయింది. సో వెళ్తుంది, నేను ఇంకా వైపర్స్ ఫుల్ వేసేసాను. నాకు ముందర ఒక బస్సు ఏదో స్లో అయినట్టు అనిపించిందో, లేకపోతే సంథింగ్ ఏదో నాకు అనిపించింది, ఏదో సంథింగ్ ఏదో నెగిటివ్గా కొట్టింది నాకు. కొడితే అప్పుడు వెంటనే నేను సరే నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే సంథింగ్ ఏదో బస్సు పోతున్నట్లేదురా, సడన్గా ఆపేసినట్టు మధ్యలో డౌట్ వచ్చి నేను బ్రేక్ వేసేసాను. కంప్లీట్గా స్టాప్ స్లోగా వచ్చి కంప్లీట్ ఆపేసా బండి, ఎందుకంటే నాకు తేడా కొట్టి. సో నేను కూడా 4 ఇండికేటర్స్ వేసి నేను ఆపేసేసాను, హజార్డ్ లైట్స్ ఆన్ చేసేసి నేను కూడా ఆపేసాను బండి. సో నా పక్క సీట్లో మణిదీప్ ఉన్నాడు. మణిదీప్ వెనకల వంశీ అనే అబ్బాయి, వీరు జ్ఞానేంద్ర. సో నలుగురు ఉన్నారు, మేము నలుగురు ఉన్నాం. సో నాకు ఎందుకు డౌట్ వస్తుంది, డోర్ తీసిన. సో డోర్ తీసి దిగుదాము, చూద్దాం, చెక్ చేద్దాం అంటే నాకు ఏమైనా ఉందా, అడ్డం ఏమైనా ఉందా, ఎందుకంటే అక్కడ ఫుల్ నాకు కనపడట్లే ఏంటి వర్షంకి. సో అందుకు డౌట్ వచ్చి దిగా. నేను దిగడంతో ఆ అబ్బాయి కూడా దిగాడు. అబ్బాయి వెంటనే దిగడం అని చెప్పాడు, అరే ఇక్కడ డెడ్ బాడీ, అరే ఎవరు ఉన్నారు అక్కడ అని సడన్గా అడిగాడు. వెళ్ళి చూస్తే అబ్బాయి వెంటనే చూశాడు, స్పాట్ డెడ్. నాకు క్లియర్గా పిక్చర్ అర్థమైంది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది అంటే నాకు తెలియదు స్టోరీ ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనేమనుకున్నాను, బస్సులో ఉండే అతను కింద పడ్డాడేమో బై మిస్టేక్ ఏమన్నా అని అనిపించింది నాకు. సరే నేను ఇన్ఫార్మ్ చేద్దాం వాళ్ళకి, అరే నువ్వు మంది వాడి చెక్ చేయకపోయి ఏమైందో అని నేను బస్సు వైపు వెళ్తున్నా. అంటే బస్సు వాళ్ళకి చెప్దామన్నా లేకపోతే ఏమని చెప్దామని ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. కొంచెం ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ 300 అరౌండ్ 300 మీటర్స్. సో ఆపేసాను కదా, నేను పరిగెడుతున్నా. అంటే ఆ టెన్షన్లో నేను కార్ తీద్దాము ముందుకు అనే థాట్ రాలేదు, కానీ నేను పరిగెడుతున్నా. వాడికి చెప్పా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే తొందరగా బస్ దగ్గరకు వచ్చేసి అన్న. సో నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం పోతే నేను ఒక 150 మీటర్స్ వెళ్ళగానే నాకు ఎందుకో బస్సు ఫైర్ అవుతున్నట్టు అనిపించింది. కానీ అది బస్సు లైట్స్ కూడా ఎల్లో కలర్ లైట్స్ ఉన్నట్టున్నాయి. సో నేను లైట్స్ ఉన్నాయిలే, లైట్స్ ఆ వర్షానికి కదా, లైట్స్ ఏమో లైట్ వేవ్స్ స్ప్రెడ్ ఎక్కువ అయినాయి కదా, అదే అనుకున్నాను నేను. కానీ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మంటలు ఉన్నాయి. సో అప్పటికే డ్రైవర్ ఫ్రంట్ పార్ట్ అంతా స్టార్ట్ అయిపోయింది కింద, అంటే బస్సు కింద నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి. సో నాకు అర్థం కాలే ఏం చేయలేదు. సో సడన్గా దగ్గరికి వెళ్ళేసరికి డోర్ దగ్గర తీద్దాం ట్రై చేశాను. నేను డోర్ దగ్గర ట్రై చేద్దామని చూస్తే బట్ అక్కడ ఛాన్స్ లేదు, అప్పటికే ఫైర్ బర్నింగ్స్ ఎక్కువ అయిపోయాయి. సో నేనేం చేశాను, దగ్గరలో చిన్న రాయి ఉంది, లైక్ రైట్ సైడ్ డివైడ్ ఉంటుంది కదా చెట్లలో, ఒక చిన్న గట్టిగా ఇంత బాగా రాయి ఉంది. సో దాని గట్టిగా ఒకసారి 2 సార్లు గట్టిగా కొట్టాను. ఫస్ట్ సారి వేసినప్పుడు గ్లాస్కి పడలేదు, ఆ వర్షం వల్ల స్కిడ్ అయ్యి స్టీల్ బాడీగా పడింది ఎటు. సో వెంటనే నేను మరీ లైక్ గ్లాస్ కింద తగిలింది, గ్లాస్ తగలే. సో సెకండ్ టైం కొట్టినప్పుడు గట్టిగా ఒక చిన్న బ్రేక్ లాగా వచ్చింది, లైక్ గ్లాస్ షట్టరింగ్స్ వచ్చేసాయి అన్నమాట, లైక్ క్రాక్స్ లాగా. అదే గ్లాస్ నాకు గుర్తులేదు, ఫస్ట్ గ్లాసా సెకండ్ గ్లాస్ థర్డ్ గ్లాస్ ఏదో, అంటే బస్సు చాలా పెద్ద బస్సు ఉంది. సో ఎక్కడ ఏ గ్లాస్ కొట్టాను నాకు గుర్తు రావట్లేదు, బట్ కొట్టేశాను అనమాట. సో ఆ బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు అటుపక్క కూడా ఎవరో ట్రై చేస్తున్నారు పగలగొట్టడానికి, ఎవరో నాకు తెలియదు, అంటే జస్ట్ ఫేస్లు కొంచెం ఉన్నాయి కానీ క్లారిటీ లేవు నాకు కూడా. సో గట్టిగా కొడితే ఆ గ్లాస్ కొంచెం బ్రేక్ అయింది. ఆ పక్క నుంచి ఎవరో పగలగొట్టారు గ్లాస్ని. సో పగిలింది వెంటనే. ఆ పగిలిన వెంటనే నేను కొంచెం మేకి వచ్చేసాను, నేను ఎన్నికి వచ్చా. సో వాళ్ళు ఎవరు దుంకుతున్నారు, అప్పటికే నా ఫ్రెండ్స్ వచ్చేసారు ఇక్కడికి. నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో వాళ్ళు వచ్చేసారు ఇక్కడ సిచ్యువేషన్కి, ఆ ఇన్సిడెంట్ దగ్గరికి. సో వచ్చేసారు. ఎవరైతే దుంకుతున్నారో వాళ్ళని మా వాళ్ళు పక్కకి జరిపారు, అంటే ఎవరైతే లైక్ చిన్న బాబు ఇస్తున్నప్పుడు మా వాళ్ళు అందుకున్నారు. సో పక్కకు పెట్టేశారు, అంటే కొంచెం దూరంలో పెట్టారు అంతే. సో అది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి 7 to 8 మెంబర్స్ ఏమో దిగిండొచ్చు, నేను కౌంట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంకొక అద్దం పగలకూడదామని ట్రై చేస్తున్నా కానీ నాకు ఇంకేం కనపడట్లా. సో నేను కొట్టిన రాయి కూడా నాకు కనబడట్లే ఎక్కడుంది అనేది. అంటే ఫుల్ అసలు ఆ వర్షం నీళ్ళు పడుతుంటే నాకే కళ్ళలో పడుతున్నాయి, అసలు చూడడానికి లేదు, అట్లుంది సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఇంకొక అద్దం పగలకూడదని ట్రై చేస్తున్నా, అక్కడ ఏం దొరకట్లేదు. ఎంత ట్రై చేసిన సరే టైం ఎందుకు వేస్ట్. నా కార్కి దగ్గరికి వెళ్తే జాకీ ఉంటుంది, కార్ టైర్ పంచర్ అయితే లిఫ్ట్ చేయడానికి వాడతాం కదా, అది ఐరన్ కదా, దాన్ని తీసుకొచ్చి పగలకూడదాము అనిపించి నాకు ఒక సెకండ్ బ్లింక్ అయింది నాకు అది. సో పరిగెడుతున్నా వర్షానికి కనబడట్లేదు, నా చెప్పల్స్ స్కిడ్ అవుతున్నాయి వర్షానికి. సరే అయినా ట్రై చేశాను, బట్ మీన్ వైల్ అప్పటికే ట్రాఫిక్ బస్సెస్ వచ్చేసాయి.
నా కార్ని ఓవర్టేక్ చేసి కొన్ని బస్సెస్ వచ్చేసాయి అప్పటికే. అంటే లైక్ నేను 2 lanes ఉంటాయి కదా, ఇప్పుడు అటుపక్క రోడ్డు వదిలేద్దాం, ఇటు డివైడర్ కాకుండా ఈ పక్క రోడ్స్ 2 roads ఉంటాయి కదా, మధ్యలో వైట్ లైన్స్ ఉంటాయి. సో నేను ఆపింది ఇటుపక్క ఆపా, ఇటుపక్క ఆపా. అప్పుడు ఇటుపక్క వెహికల్స్ వచ్చేసాయి మీదికి, లైక్ నా బండిని ఓవర్టేక్ చేసి పక్కకు ఆపేసి. సో నా కార్ నాకే కనబడట్లే ఆ వర్షంలో, ఆ వైట్ లైట్స్, బస్సు లైట్, నా కార్ లైట్లు నాకే అర్థం కావట్లా. సో సరే అడిగి అంత లోపలే ఏం జరిగింది, ఒక్కసారి ఫ్రంట్ టైర్స్ బ్లాస్ట్ అయ్యి ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే బస్సు లోపల పొగలు వచ్చేసి, మంటలు వచ్చేసి అంతా అయిపోయింది. సో అప్పటికే నేను ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే నాకు తెలుసు లోపల అరుస్తున్నారో అర్థమైంది. బట్ నేను బస్సు ఒక రేంజ్ హైట్లో ఉంది నాకు, అంటే లైక్ నేను ఎగిరి కొట్టాలని ఏం చేయలేదు. ఏదైనా అంగోటి గ్లాస్ హార్డ్స్ చాలా గ్లాస్ మెటీరియల్ హార్డ్ ఉంది బాగా, లైక్ బస్ గ్లాసెస్. సో అది చేతులతో చేసే పని అయితే కాదు. సో నాకు క్లారిటీ ఉంది అప్పటికే. సో వెళ్దామని లోపలే మా ఫ్రెండ్స్ ఎవరైతే దిగేశారో వాళ్ళని అటుపక్క షిఫ్ట్ చేసేసారు. సో టైం బాగుందని చెప్పాలో ఏమో తెలియదు, ఎవరైతే కాపాడదామని వెళ్ళారో అక్కడ ఎవరికి ఏం కాలేదు. బస్సు ఎవరైతే దింకేసారో వాళ్ళకి ఏం కాలేదు, అందరినీ షిఫ్ట్ చేసాం. ఎవరైతే ఒక ఆయన ఎవరో గ్లాసెస్ కుచ్చుకొని మొత్తం అంతా బ్లీడింగ్ అయింది, ఇక్కడంతా బ్లీడింగ్ అయింది. ఆయనతో నేను మాట్లాడే సపరేట్గా అంబులెన్స్, ఓకే అది అయిపోయింది. ఆ బస్సు నేను చెప్పా కదా, లైక్ నేను అక్కడ కార్ ఆపేటప్పుడు ఒక డెడ్ బాడీ చూశానని, ఆ డెడ్ బాడీ ఇదనమాట. సో నేను చూశాను ఇది, సారీ కొంచెం ఫోకస్, ఓకే. సో ఈ బాడీ అనమాట, ఈ బాడీ నేను చూశాను వెంటనే. నేను ఎప్పుడు అది నేను కార్ దిగిన వెంటనే. సో ఈ బాడీ గురించి చెప్దామని వెళ్ళాను నేను. కానీ నాకు అండర్స్టాండింగ్ ఏమంటే, నేను రిటర్న్ ఎప్పుడైతే నేను జాకీ కోసం వస్తున్నానో ఐ అబ్జర్వ్ లైన్, అంటే రోడ్డు మీద లైన్ అబ్జర్వ్ చేశా, అంటే ఏదో రాసుకుపోయినట్టుగా. కానీ ఆ ఇన్సిడెంట్లో ఆలోచించలేదు, బస్సు యాక్చువల్లీ బైక్ ఉందని కూడా తెలియదు నాకు అక్కడ. సో అప్పటికే మంటలు ఏరిపోయినాయి, పొగలంతా వచ్చేస్తున్నాయి. నాకు ఇంకా లిటరలీ నా బ్రెయిన్ అప్పుడు ఆగిపోయింది వర్క్ చేయడం. అంటే లైక్ ఐ హర్డ్ ఎ సౌండ్ లైక్ బ్లాస్ట్, లైక్ టైర్ బ్లాస్ట్ అయింది. అప్పటికి మా వాళ్ళు చెప్పేశారు అయిపోయింది, ఉన్న వాళ్ళని చూద్దాం రాని, అంటే సరే వచ్చేసిన వాళ్ళు చూద్దాం రాని. బట్ ఎవరైతే ఒక లేడీ తన పాపని తీసుకొని దిగింది, ఇంకా ఉన్నారని చెప్పింది అన్నమాట. ఇంకా ఉన్నారని చెప్తే సరే ఇంకా అటుపక్కకి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నా. అప్పటికే స్మోక్, నేను ఇంతకుముందు స్మోక్ వచ్చిందని చెప్పా కదా, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఫైర్ కూడా వచ్చేసింది మొత్తం అంతా. వినపడుతున్నాయి కానీ నాకు ఆ సౌండ్స్ కంటే ఈ బర్నింగ్ సౌండ్ ఎక్కువ ఉంది నాకు, లైక్ ఈ ఫైర్ సౌండ్, ఇవే బ్లాస్టింగ్ సౌండ్స్, అంటే మంట రగులుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఎక్కువ ఉంది నాకు, అంటే బస్సులో నుంచే సౌండ్ వస్తుంది నాకు. సో అప్పుడే అర్థమైంది నాకు, ఓకే బస్ అంతా అయిపోతుంది, నాకు నా చేతుల్లో నా క్షణాలు దాటిపోయినాయి, మేబీ ఇంకొంచెం స్పీడ్ ఉండాల్సిందేమో అనిపించింది నాకు అప్పుడు. బట్ బ్యాక్ సైడ్ గ్లాస్ పగలబడదామంటే ఆల్రెడీ కొంచెం బ్రేక్లో ఉంది గ్లాస్, అది అంటే లైక్ పగిలిందో మరి నాకు అది ఎలా చేసిందో నాకు అర్థం కావట్లే. అది చాలా హైట్లో ఉంది, బండి పూర్తి బస్సు బ్యాక్ సైడ్ చాలా హైట్లో ఉంది, చాలా అంటే లైక్ మన ఇంటి టెర్రస్ ఉంటుందో అంత హైట్లో ఉంది. అంటే నాకు అప్పుడు అలా అనిపించింది, నాకు చాలా హైట్లో ఉంది. కొడదామని ట్రై చేసా కానీ రాలేదు, నాకు ఎక్కడ దొరకట్లేదు ఏంటివే కానీ. సో మేబీ అక్కడే దొరికినా బాగుంటుండేమో. నాకైతే ఒక అమ్మాయి ఒక లేడీ చెప్పారన్నమాట, అటుపక్క చిన్నపిల్లలు ఉన్నారని. మీకు ఏదైతే కనబడుతుందో బాడీ, లైక్ ఇది ఉంది కదా లగేజ్ పెట్టే చోట బాడీ, సో ఆ బాడీ అక్కడ లేదండి. చాలామంది నేను న్యూస్లో విన్నాను, ఏమన్నా లగేజ్ ప్యాసింజర్స్ ఎక్కువయ్యి అక్కడ కూర్చోబెట్టారా, అక్కడ పడుకోబెట్టారా అని. లేదు, నాకు తెలిసి అది ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే బస్సు ఊగుతూ ఉంటుంది, అక్కడ పడుకోవడం అనేది ఇంపాసిబుల్. నాకు తెలిసినంత వరకు నేను చూసిన సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఎవరైతే లోవర్ బెర్త్లో పడుకున్నారో వాళ్ళే ఆ వుడెన్ ప్లాస్టిక్ ఉంటుంది మనం సర్ఫేస్ ఏరియా మనం వాక్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళి పడుకుంటాం లోవర్ బెర్త్లో, అది కాలిపోయి చాలా బాగా కాలిపోయి ఆ బాడీ కింద పడిపోయింది, అంతే సింపుల్, అంతే అనమాట. సో ఇది జరిగింది. నేను వెంటనే ఇంకా నాకు బ్లాస్ట్ అయ్యిందంటే నాకు నా ఫ్రెండ్స్ చెప్పేశారు అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పేశారు నాకు క్లియర్గా. సో నేనేం చేశాను, వెంటనే మీరు చూసినట్టయితే బ్లాస్ట్ అయిన వెంటనే నేను ఫస్ట్ ఇమీడియట్గా ఫోన్ చేసింది పోలీస్ 100 చేశాను. 100కి ఎప్పుడు చేశాను నేను కరెక్ట్గా, మీకు స్క్రీన్ బ్లర్లో ఉంది, మీకు చూపిస్తాను. 254కి నేను డైల్ చేశాను. 254 కంటే ఒక్క నిమిషం మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో 254 కంటే 254కి నేను 253కి ఒకసారి ట్రై చేశాను. 253కి ట్రై చేశాను. ఒక నిమిషం చూడండి ఒకసారి, మీరు కాల్ రికార్డింగ్ వినిపిస్తాను. పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం, కొనసాగించడానికి 1 నొక్కండి. నేను అన్నాను కదా అబ్బా అని, అప్పటికి మళ్ళీ పేలింది. అంటే దీంట్లో సౌండ్ క్యాప్చర్ కాలేదు నాది యాక్చువల్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల దూరపు సౌండ్స్ వినపడలేదు. బట్ అక్కడ జరిగింది. నేను వెంటనే ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి, ఈ ఇంత ప్రాసెస్లో కూడా ఎవరే కానీ అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఎవరే కానీ
కనీసం 100కి చేద్దాం, అంబులెన్స్ ఫోన్ చేద్దాం, ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. ఎవ్వరే కానీ రియాక్ట్ అవ్వలేదు. అది నాకు చాలా చాలా బాధ వేసింది. చాలా అంటే ఇంకా నేను కనీసం జియో అన్ని ఫ్రీ బ్యాలెన్స్లే కదా, ఒకసారి మనకు కాల్ చేస్తే సరిపోతుంది కదా. సో నేను కాల్ 253కి అటెంప్ట్ చేసా. మళ్ళీ ట్రై చేద్దామేమో అన్నట్టు గ్లాస్ పగిలింది, ఒక గ్లాస్. ట్రై చేద్దామని దగ్గరికి వెళ్ళా, అది ఇంకా పూర్తిగా మంట బయటకు వచ్చేస్తుంది. సో వెంటనే మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1ని నొక్కండి. హైవే ఉంది, కర్నూలు హైవే అంటే ఇటు హైవే సార్ ఎగ్జాక్ట్ లొకేషన్ సార్. హైవే సార్, ఇది హైవే. అందుకు ఓలో బస్సు పూర్తి కాలిపోయింది. ఒక 5 మంది దించేశారు బయటికి. పూర్తిగా బస్సు అంతా కాలిపోతుంది సార్. కర్నూలు టోల్ గేట్ దాటాక వయా డోన్ హైవే జస్ట్ కర్నూలు దాటిన ఒక 10 కిలోమీటర్స్ కి బస్సు మొత్తం కాలిపోయింది. ఒక 5 మంది దించేశారు. బస్సు మొత్తం కాలిపోతుంది సార్. వాళ్ళకి ఆల్మోస్ట్ ఉన్నారా? లోపల ఉన్నారు సార్. మొత్తం బస్సు ఫుల్ ఉంది. ఒక 5 మంది దించేశారంటే బస్సు మొత్తం కాలిపోతుంది సార్. అక్కడ ఏ స్టేషన్ వస్తుంది తెలుసా మీకు? సార్ కర్నూలు వస్తుంది, డోన్ వస్తుంది సార్. అంటే ముందే కర్నూలు తర్వాత ఒక పల్లె వస్తుంది, కర్నూలు తర్వాత ఒక ఊరు వస్తుంది. సో అదేనో ఇది సార్. టిపి బ్యాంక్ కర్నూలు తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వేసుకోండి అంతే. కరెక్ట్ గా హైవేలోనే. ఎంత 20యా? 10 కిలోమీటర్స్. పంపిస్తాను సార్ నేను ఇప్పుడే. ఫైర్ స్టేషన్ కాల్ చేశారా? నెంబర్ తెలుసు అందుకే డైరెక్ట్ 100 చేశాను. 9100 ఓకే 108 101. ఒక నిమిషం 9100. సో నెంబర్ తీసుకున్నాను. నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఫోన్ నా దగ్గర. సో ఆ ఫోన్ ఉంది. సో ఆ ఫోన్లో డైల్ చేసి వెంటనే ఆ నెంబర్తో నేను కాల్ చేశాను అనమాట. సో వెంటనే నాకు రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది? 254 చేశాను పోలీస్ వాళ్ళకి. ఒక 2 minutes ఏమో మాట్లాడాను కాల్ రఫ్లీ. సో ఐ గోట్ అనదర్ కాల్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్. సో సార్ అది పెద్దపాటి రోడ్ కదా కన్ఫర్మ్ సార్. కర్నూలు టు గుంతకల్ హైవే సేమ్ ఒకటే హైవే కదా? అవును. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కర్నూలు నుండి గుంతకల్ రోడ్డుకి హైవే అంటున్నాడు. గుంతకల్ హైవే అంటున్నాడు సార్. కొంచెం తొందర వస్తే ఫ్యూల్ ట్యాంక్ ఇంకా పేర్లేదు. సో తొందర రావచ్చేమో అని. ఓకే సో ఫ్యూల్ ట్యాంక్ పేర్లేదు. ఫ్యూల్ ట్యాంక్ చెప్పండి. వస్తున్నారు. అదే మీరు కొంచెం అడ్రస్ క్లారిటీగా చెప్తే. సో తొందర రావచ్చేమో అని. ఓకే సార్. రాంగ్ రూట్ రమ్మని చెప్పండి. వస్తున్నారు. అదే మీరు కొంచెం అడ్రస్ క్లారిటీగా చెప్తే. కరెక్ట్ అదే సార్ చెప్తాను కదా. నేను వెహికల్స్ అని ఆపేసా. ఆపోజిట్ లో మీకు ఇబ్బంది కావద్దు. అదే మరి కోటమూరు రోడ్కే కదా. కర్నూలు నుంచి 10 కిలోమీటర్లు. ఇది కర్నూలు నుంచి 10 కిలోమీటర్లు అంటున్నాడు. పెద్ద పంట అనుకుంటుంది. సో నేను ఎప్పుడు ఈ కాల్ ఎప్పుడు 252కి 32కి అంటే 259 కాల్ చేశా. 259 కూడా ఇంకా ఏంటి ఫ్యూయల్ ట్యాంక్ పేర్లేదు. అంటే 3 o'clock 3:32 కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా పేర్లేదు. మేబీ లైక్ ఎవరన్నా ఇంకొంచెం ఒక 5 మంది వచ్చి జరిగినా ఇంకొంచెం మంది కాపాడే వాళ్ళమేమో అనిపించింది నాకైతే. బస్ అప్పటికే మంటలు ఉన్నాయి, నేను కాదనలేదు. మేబీ కాలిన వాళ్ళని కూడా బయటికి పిలిచి ఏదో ట్రీట్మెంట్ చేసో, ఏదో మంచి హాస్పిటల్స్ అడ్మిట్ చేసో, సంథింగ్ హైయర్ లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏమైనా చేసింటే బతికిండే ఇంకొంచెం మంది, ఒక 10 మంది, ఇప్పుడు 10 మంది 12 మంది ఏమో సంథింగ్. మేబీ ఇంకొక 5 మంది అన్నా బతికిండే వాళ్ళేమో నా ఫీలింగ్. బట్ అప్పటికే నా దగ్గర పగలకొట్టడానికి ఏమీ లేదు. మంటలు భారీగా వచ్చేసాయి. నేను విండో నుండి ఒక ఆమెను చూస్తున్నాను, లైక్ ఎలా కాపాడతారు అదొకటి. ఇంకొకటి వచ్చి నాకు అప్పటికే కాల్ చేయండి. నాకు ఇప్పుడు 3:04 ఒక కాల్, 3:08 ఒక కాల్, 3:30 ఇంకొక కాల్ వచ్చింది. ఎవరో నేను కొంచెం చెప్తాను. కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సార్ ఇది? సార్ ఇప్పుడు చిన్నటేగూరు సార్. చిన్నటేగూరు దాకా 1 కిలోమీటర్ అంతే. ठीक है ना उधर रास्ता भी नहीं है. హలో అన్న చెప్పండి సార్. అందరూ ఒక 2 పిల్లలు మిగిలిన 2 పిల్లలు, 2 లేడీస్, ఒక 2-3 జెంట్స్ మిగిలినారు సార్. మొత్తం స్పాట్. కానీ సార్ నేను చెప్పడం మర్చిపోయి అంబులెన్స్ కావాలి సార్. అంబులెన్స్ 3-4 అంబులెన్స్ కావాలి సార్. సార్ 100 గుడ్డారు సార్. 100 సార్ నేను కొట్టాను, నాకు రెస్పాన్స్ రాలేదు సార్ ఫస్ట్. సార్ త్వరగా సార్. ఓకే సార్. సో 3 నుంచి 3:13 మధ్యలో ఇప్పటికే ఒక నేను చూడటం, నా కళ్ళతో నేను చూడటం 4 members. బట్ నా ఫ్రెండ్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు అందరినీ కంపేర్ చేస్తుంటే 10 to 15 members రఫ్లీ ఉండొచ్చు. నేను చూసిన వ్యక్తి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నా కాబట్టి. ఇక్కడ 3:13 కదా, 3:13 కాల్ చేశాను. 3:13కి కాల్ చేస్తే 3:13కి 3:41కి మళ్ళీ నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది. 3:41 సార్ చెప్పండి సార్.
సార్ వచ్చా సార్ పోలీస్ వాళ్ళు? సార్ ఫైరింగ్ వచ్చింది సార్. పోలీస్ ఆమె ఒకవేళ ఆయన సివిల్ లో ఉంది ఆమె ట్రావెలింగ్ లో. ఓకే సార్ ఓకే. ఎవరు ఒక ఆమె వచ్చింది సార్ అంబులెన్స్. ఎవరు తిను? హైమారెడ్డి మా ఇప్పుడు హైమారెడ్డి ఆమె నా గురించి చెప్పింది ఛానల్లో ఫస్ట్. నేను ఇంకా ఎవరికి తెలియక ముందు తను మీకు అందరికి తెలిసిండొచ్చు, తను నాకంటే ముందే. సో తను వచ్చింది అప్పటికి, అదే జస్ట్ బ్లాస్ట్ అవ్వడం ఒక సెకండ్స్ కొన్ని అటుగా. సో తను వచ్చింది అప్పటికి నేను తన హెల్ప్ చేసుకున్నా. ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా. మీరు ఇక్కడ వింటే నేను అంబులెన్స్ వాళ్ళు క్లియర్గా చెప్తాను, ఫైర్ ఇంజన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నా. నేను ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాను, త్వరగా వచ్చేసేయండి, రాంగ్ రూట్లో వచ్చేయండి చెప్తున్నాను నేను. సో ఇదొకటి. మరి వచ్చి ఎవరెవరో చేశారండి, ఎవరో గుర్తు రావట్లేదు నాకు. మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. హలో సార్, ఎవరు మాట్లాడేది? సార్ నా పేరు నది సార్, ధర్మవరము. నేను హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంటే నా ముందర బస్సు కాలిపోయింది సార్ పూర్తిగా. కావేరి బస్సు కరెక్ట్ గా చిన్న టేపర్ వస్తుంది సార్. చిన్న టేపర్ దాంట్లో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంది సార్. ఒక చిన్న బాబులు, చిన్న లైక్ కిడ్స్, 2 లేడీస్, ఒక 3-4 మెంబర్స్ జెంట్స్ దింగేశారు. రిస్ట్ మొత్తం కాలిపోయారు సార్. సార్ అంబులెన్స్ ఇన్ఫార్మ్ చేసి మర్చిపోయా, అంటే అది నాకు కాల్ తగలేదు. 2-3 ట్రై చేస్తే వచ్చిన వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తున్నా. చాలా మందికి ఫ్రాక్చర్ చేసి బ్లీడింగ్ అవుతుంది. మిగతా స్పాట్ సార్ 30-35 మెంబర్స్ అంచనా. బస్ లో ఉన్నారా? లేదు సార్, నా కార్ బ్యాక్ సైడ్. సో అప్పటికి అది ఎప్పుడు టైం అది 3:20 కూడా నేను ఇంకా ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను ఎవరికి. నాకు ఎవరైతే కాల్ బ్యాక్ చేస్తున్నారో, ఇప్పుడు నేను 100 డైల్ చేస్తాను, నాకు ఒక పోలీసే చేయలేదు, నెంబర్ ఆఫ్ పోలీసులు చేశారన్నమాట. ఏంటి అడ్రస్ కనుక్కోవడానికి అంతా. సో అది అయ్యింది. ఆ తర్వాత నేను ఇంకా అంతే పోలీస్ ఫార్మాలిటీస్ అన్నీ జరిగాయి. లైక్ వాళ్ళు రావడం అంతా ఇది చేస్తున్నా. నేను ఈలోపే ఆ చిన్న పాప ఎవరైతే ఉందో వాళ్ళ మదర్ వాళ్ళని ప్రైవేట్ కార్ ఒక ర్యాండమ్, ఆయన ఎవరో పేరు తెలియదు, కార్ నెంబర్ గుర్తులేదు, బ్లాక్ కార్ సంథింగ్ ఏదో, ఆ చీకట్లో గుర్తులేదు. ఆయనకి రియల్లీ ఒక గ్రాండ్ సెల్యూట్. నేను లైక్ మా ఫ్రెండ్స్ ఎవరు అడిగారు, జస్ట్ వాళ్ళ అగ్రి వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో అప్రూవ్ చేసుకున్నారు, లైక్ ఒప్పుకున్నారు. వాళ్ళని హాస్పిటల్ పంపించేశాము. వెళ్తూ ఆ గ్యాంగ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయన నెంబర్ తీసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఇచ్చారు నాకు. వాళ్ళు హైదరాబాద్ వస్తారు చెప్పండి అని చెప్తే నేను తీసుకున్న వాళ్ళ నెంబర్. వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ అన్ని అన్నోన్ నెంబర్స్ ఉన్నాయి, నాకు ఏ నెంబర్ గుర్తులేదు, మీకు చెప్తున్నా జస్ట్ నేను. ఇక్కడైతే మీకు మళ్ళీ నాకు 4:58కి, నేను 4:58కి అంతా నేను ఎక్కడ వచ్చేసాను, గుత్తికి వచ్చేసాను. గుత్తి డోన్ సంథింగ్ ఆ ఏరియాకి వచ్చేసాను నేను. అంటే నేను ఆ ఇన్సిడెంట్స్ అంతా క్లియర్ చేసి నా ఎఫర్ట్స్ ఏమైనా నేను కంప్లీట్గా ఇచ్చేసి, నాకు పర్సనల్ వర్క్ మీద రావాల్సి ఉంటే నేను వచ్చేసాను అనమాట. సో నాకు SBCI ప్రసాద్ సార్ కర్నూలు, సో ఆయన నాకు కాల్ చేశారనమాట. ఎందుకు ఈ మేడంకి నేను ఆల్రెడీ నేను తీసిన వీడియోలు ఫోటోలని ఆ మేడంకి ఇచ్చాను, హైమారెడ్డి గారికి ఇచ్చేసాను నేను. సో ఆమె సార్తో మాట్లాడింది, సార్కి నా నెంబర్ ఇచ్చింది, సార్ నాకు కాల్ చేశారు. జస్ట్ అది వినిపిస్తాను మీకు. ఇది హలో హలో ఎవరండి? నమస్తే అండి, నేను హరీష్ గారు. అవునండి, చెప్పండి సార్. సార్ నేను ఇప్పుడు కరెక్ట్ గా అమ్మకతాడు టోల్ గేట్ సార్. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను ధర్మవరం వెళ్తున్నాను సార్. ధర్మవరం అనేది? అవును సార్ చెప్పండి సార్. రైట్ అమ్మా, నేను ధర్మవరం, మాది కూడా SBCIని. సార్ ఇక్కడ బస్సు కాలినప్పుడు మీరు ఉన్నారా? సార్ నేను ఒక 2 మినిట్స్ తర్వాత సార్, అంటే నా ముందర ఒక 10 వెహికల్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే నేను ఇన్సిడెంట్ క్లియర్, పోలీసు వాళ్ళు, అంబులెన్స్లు వాళ్ళని ఎవరైతే ఎక్కించానో అందరికి ఉన్నాను. బట్ ఎప్పుడైతే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పులు ఆపేసింది, అంటే ట్రాఫిక్ క్లియర్ చేయలేదు, కిలోమీటర్లు అయిపోయింది, లైక్ ఏంటి ఇది ట్రాఫిక్. సో అన్నీ క్లియర్ చేసి మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ నేను పెట్టేశాను. బట్ నాకు కూడా వెళ్ళాల్సింది, ఈ వంశీ అనే అబ్బాయి బెంగళూరుకి ఇమీడియట్గా వెళ్ళాలి. సో వాళ్ళ కార్ ధర్మవరంలో వెయిటింగ్ ఉంది. సో అది కూడా కొంచెం ఎమర్జెన్సీ కేసే, సో నా పర్సనల్ ఎమర్జెన్సీ. సో నేను తన కోసమని ఇంకా నేను నా ఎఫర్ట్స్ అన్ని ఇచ్చేసి, నేను ఇంకేం చేయాలనో నా రెస్పాన్సిబిలిటీస్ హైమారెడ్డి గారికి అప్పచెప్పేసి, నా నెంబర్ ఇచ్చేసి, నా పర్సనల్ నెంబర్, నా దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ తనకి అప్పచెప్పి, ఇది నా నెంబర్ అండి, ఈ 3 నెంబర్లు నావే, మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, నేను అవైలబుల్ ఉంటానని చెప్పి తనకి లైక్ నా హామీ ఇచ్చేసి, నా దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్, ఎవిడెన్స్ అన్ని ఇచ్చేసి తనకి నేను ధర్మవరం స్టార్ట్ అయిపోయాను. అంటే ఇంకా లోపల ఎవరు బయటికి రాలేదు సార్. నేను ట్రై చేశాను సార్ చాలా ఆల్మోస్ట్, బట్ కుదరలేదు సార్. ఫైర్ అనేది కరెక్ట్ ట్యాంక్ దగ్గర ఉంది సార్, ఫైర్ అంతా అక్కడే బ్లాస్ట్ అయింది. ఇవన్నీ తీయలేకపోయినాను సార్. ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ రికవర్ చేశాను. ఒక వెనకాల వాళ్ళు వెనకాల అద్దాలు కానీ పగలు కొట్టడం అట్లా ఏం జరగలేదు. ఆల్రెడీ నా ముందర ఒక ఆయన పగలగొట్టాడు సార్. ఆయన పగలగొడితే ఆయన చెయ్యికి బ్లీడింగ్ అయిపోయింది. సో ఆయన పక్కన కూర్చోబెట్టి నేను ఒక 3 తీసాను సార్ బయటికి. అంటే వాళ్ళని ప్రైవేట్ వెహికల్ లో పంపించాను. ప్రైవేట్ వెహికల్ లో దీనికి పంపించాను సార్, కర్నూలు హాస్పిటల్ పంపించాను. వెహికల్ నెంబర్ నోట్ చేయలేదు కానీ ఆ టైంలో
ఒకటి వాళ్ళ ఫ్యామిలీ సార్, ఒకటి ఫ్యామిలీ వాళ్ళు. బట్ వాళ్ళ కిడ్స్ 2 kids వెరీ చైల్డ్ కిడ్స్, వాళ్ళిద్దరు బస్ లోనే స్పాట్ సార్. అబ్బా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఎవరైతే నాకు నెంబర్ ఇస్తున్నా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు సార్, 2 ఉన్నారు. ఇంకా రెస్ట్ ఎవరు తెలుసు సార్. ఒక ఆయన ఎంతమంది ఎక్కారంట బస్ వాళ్ళు? సార్ మొత్తం 7 అని చెప్పారు సార్. 7 4 members ఫ్యామిలీ. ఇంకా 3 to 4 మేబీ రఫ్లీ 3 to 4 లెస్ దాన్ 4 వాళ్ళు స్పాట్ సార్. వీళ్ళు అసలు నేను డీటెయిల్స్ గ్యాదర్ చేద్దాం, వాళ్ళు చెప్పలేకపోతుంది సార్. ఫోన్ నెంబర్ వాళ్ళు చెప్పలేకపోయినారు. నేను వాళ్ళ ఫోన్ లో ఫస్ట్ నేను లాస్ట్ నెంబర్ తీసుకొని చేశాను నేను. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఇంకా రెస్ట్ నాకేం తెలియదు సార్ డీటెయిల్స్ అన్ని. పిల్లలు ఉన్నారా లోపల? చిన్న పిల్లలు సార్, ఇంకా లైక్ కిడ్స్, వెరీ కిడ్స్, లైక్ మేబీ 3rd class 3rd standard 4th standard. ఒక ఇద్దరంట. వాళ్ళు నేను డీటెయిల్స్ అడుగుతూనే చెప్పలేకపోతున్నాను సార్. అందులో నేను ఎవరైనా సేవ్ చేద్దామని చూసి ట్రై చేశాను. సో కుదరలేదు సార్, సారీ సార్. పర్లేదు, ఎక్సలెంట్ వర్క్. నువ్వు సార్ మీకు అర్థమైందా? మంచి వర్క్ చేశారు. సార్ అందరూ సెల్ఫీలు తీసుకుంటా అంటే మీరు తిరగడం. సార్ చాలా మంది అదే చేశారు సార్. నాకే మైండ్ పని చేయలేదు. ఫస్ట్ ఇమీడియట్ గా మీకు కంట్రోల్ చేసి మళ్ళీ అంబులెన్స్ వైరింగ్ అని చేసింది సార్. సరే సార్, రైట్ సార్. రైట్, ఒక్క నిమిషం. మీ పేరుమా? హరీష్ కుమార్ సార్, ధర్మవరం. ఏ ఊరు? ధర్మవరంలో ఎక్కడ మీద ఇల్లు? సార్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కాలేజ్ గ్రౌండ్ ఉంది సార్. కాలేజ్ గ్రౌండ్ ఉంది. దాని బ్యాక్ సైడ్ సార్, షాజీమాల్ పక్కన. అక్కడికి వచ్చి రాజు డాక్టర్ ఉంటారని చెప్తారు సార్. రాజు డాక్టరా? లేదా ఇడ్లీ ప్రసాద్, మా నాన్న పేరు ప్రసాద్. ఇడ్లీ ప్రసాద్ నేను సాఫ్ట్వేర్ సార్ బెంగళూరు లో. వెరీ గుడ్. హైదరాబాద్ ధర్మవరమే టెంపుల్ ఉంది కదా. అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, ఇదంతా జరిగింది. సో అప్పటికి ఎంత టైం అయింది? 4:58కి సార్ నాకు కాల్ చేశారు, SBCI ప్రసాద్ సార్ కర్నూలు. సో ఆయన నాకు కాల్ చేశారు. అప్పటికే నేను ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ నుండి తనకి హ్యాండ్ ఓవర్ చేసి నేను వచ్చేసాను అనమాట. సో తను కూడా లైక్ హైమారెడ్డి గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. తనకి హెల్త్ బాగాలేదని విన్నాను నేను. అక్కడే నాకు చెప్పింది నాకు ఫీవర్ ఉంది అని. బట్ లేడీ అయ్యిండి ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో తనకు కూడా ఒక సెల్యూట్. బట్ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో తన డ్రైవర్ శివ అని ఒక ఆయనాడు. సో ఆయన, నేను, ఇంకొక 2-3 ఉన్నాము. పేర్లు కాదు, అన్నోన్ పర్సన్స్. నేను ఈమె ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. తనేమో బస్సుకి దూరంగా ఉండండి పేలుతుంది అని తను అక్కడ అలర్ట్ చేస్తుంది. నేను అంబులెన్స్ ఫైర్ ఇంజిన్కి ఆల్రెడీ రాంగ్ రూట్లో చెప్పమని చెప్పా. కానీ ఈ సిచ్యువేషన్లో అటుపక్క రాంగ్ రూట్లో అన్ని రాంగ్ రూట్ వెహికల్స్ వచ్చేసాయి. అంటే ఇటుపక్క వెహికల్స్ ఉన్నాయి సేమ్, అటుపక్క ఆపోజిట్ రూట్లో అక్కడ నుండి వచ్చే వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చేసాయి. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఫైర్ ఇంజిన్? నేను ఎంత సతా ఇచ్చి చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అలా ఒకరి లారీ డ్రైవర్లకి తెలుగు రాదు, నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. నేను ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లే. అసలు వాళ్ళకి నేను స్పీచ్లెస్. నేను ఎంత కాళ్ళు పట్టుకోవడం కూడా తక్కువ. నేను చెప్పాను కనీసం సైడ్ ఇవ్వండి, అంబులెన్స్ వస్తుందంటే వచ్చినప్పుడు ఇస్తానులే అంటే అది వచ్చే స్పీడ్కి నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే ఎంత వేస్ట్ ఉంటుంది అని నేను చాలా రిక్వెస్ట్ చేశాను. నాకైతే అది వద్దు, ఆ టాపిక్ వద్దు, చిరాకు వచ్చేస్తుంది నాకు. సో అదొకటి ఇది జరిగిందన్నమాట. సో మేబీ ఇంకొంచెం ఆ వర్షం తక్కువ ఉండి, లైక్ కొంచెం వర్షం తక్కువ పడి, లేకపోతే ఫైర్ కొంచెం స్లో ఉండి, మీకు ఇంకా కొన్ని చూపిస్తాను. నేను యాక్చువల్లీ చూపించాలనుకున్నాను నేను ఇన్సిడెంట్స్, నేను క్యాప్చర్ చేసిన ఇన్సిడెంట్స్. సో నేను బస్సు పూర్తిగా, నేను ఎవరైతే ఒక తన లేడీని చూశానని చెప్పాను కదా, ఒక లేడీ చూశాను, వాళ్ళ కిడ్ ఉన్నారు నోపల అని చెప్పింది కదా, తినేమాట ఈ సీట్లో ఉండేది. ఈ సీట్లో ఉన్న కిడ్ అనమాట, వీళ్ళే అనమాట తినే. సో పూర్తిగా ఖాళీ రిప్స్ అన్నీ వచ్చేసి, వద్దు ఆ టాపిక్ వద్దు, నాకు కూడా కంటిన్యూలు వచ్చేసాయి. నా కళ్ళ ముందరే జరుగుతున్నా కూడా నేను స్పీచ్లెస్, నేనేం చేయలేకపోయానని బాధ.